దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ ఆరాధనలో దేవుడు మనలందరూ కూడా పాలభాగస్తులుగా అయి తీరడానికి దేవుడు కృపావాత్సల్యం దయచేసిన దేవునికి స్తోత్రం. ప్రత్యేకంగా దేవునికి నేను స్తోత్రం చెప్తున్నాను. గత 24 సంవత్సరాలు దేవుడి సంఘాన్ని కాచి కాపాడి పోషించిన దేవునికి స్తోత్రం. సుమారుగా 24 సంవత్సరాలు గతించిపోయింది. సంఘం ప్రారంభించి తీరి దేవుడు గొప్ప శ్రేష్టత చెందే విధానాన్ని ఈ సంఘాన్ని ఎదిగించుకొని తీసుకురావడానికి కృపావాత్సల్యం దయచేశారు. సుమారుగా 600 మంది దేవుని యొక్క బిడ్డలు ఈ సంఘంలో సభ్యులుగా ఉండి విడిచి వెళ్ళిపోయిన సంఖ్యలో అనేక మంది ఉన్నారు. కానీ యథార్థతగా సంఘానికి 100 మంది విశ్వాసులు ఈ 100 సంవత్సరంలో దేవుని కొరకు కట్టుబాటు కలిగి ఉండడానికి దేవుడు సహాయం చేసిన దేవునికి స్తోత్రం. ప్రత్యేకంగా ఆనందం కలిగే ఒక విధానం సుమారుగా 6 చోట్లలో ఆరాధనలు జరిగి రావడానికి 6 చోట్లలో ఆరాధనలు జరిపించుకొని ఇది ఈ 24 సంవత్సరాలు గతించకపోవడానికి దేవుడు సహాయం దయచేశాడు. ఇంచుమించు సుమారు 12,050 దినాలు ఆరాధనలో పాల్గొనడానికి దేవుడు సహాయం దయచేశారు. అదే రీతిగా 1250 దినాల ఉపవాస కోడికలు కూడా పాల్గొనుకోవడానికి దేవుడు సంఘానికి 24 సంవత్సరాలు మీరు ఉంటే, లేకపోతే నాకు తెలియదు, అలా జరగడానికి దేవుడు సహాయం చేశారు. ఈ సంఘం నేను కేవలం ఈ సంఘానికి ఉన్న చరిత్ర గురించి కాస్త చెప్పుకొని వెళ్తున్నాను. ఈ సంఘానికి సుమారుగా 7 పాస్టర్లు ఉండి అందులో 2 మరణించారు, 5 సజీవులుగానే ఉన్నారు. 7 పాస్టర్లు ఈ సంఘానికి పాస్టర్లుగా ఉన్నారు. మాకు విడిచి 7 పాస్టర్లు ఈ సంఘానికి పాస్టర్లుగా ఉన్నారు. అందులో 2 దేవుని సన్నిధిలో నిద్రించుకోవడానికి ఉన్న భాగ్యం వారికి దొరికి తీరింది. అలాగే దేవుడి సంఘానికి దేవుడు పోషించుకుని తీసుకెళ్ళడానికి కృపావాత్సల్యం దయచేసి తీరారు. అదే రీతికి ఈ సంఘంలో పెద్దరికం వహించి తీరడానికి సుమారుగా 8 మందిని దేవుడు ఎంచుకొని తీరారు. మన మణి అంకుల్ గారు ఉన్నారు, తర్వాత చౌదరి అంకుల్ గారు ఉన్నారు, తర్వాత కొండమ్మ ఉన్నారు, తర్వాత సింహాచలమ్మ ఉన్నారు, ప్రధాన అంకుల్ గారు ఉన్నారు, చిన్న వాళ్ళ అక్క ఉంది, తర్వాత చివరిగా మా అమ్మ, ఇలాగా 7-8 మంది ఉన్నారు. ఈ సంఘానికి పెద్దరికం వహించి సలహాలు ఇప్పించుకొని ఆత్మిక విషయంలో, ఆర్థిక విషయంలో అన్నింటిలో కూడా వారి సదుపాయం సహాయాలు చేసుకొచ్చి తీరారు. అలాంటి ఒక గొప్ప ప్రణాళికలో ఈ సంఘాన్ని దేవుడు నడిపించుకొని తీసుకొచ్చారు. సుమారుగా ఈ 24 సంవత్సరాల్లో 3 లక్షల రూపాయల వరకు కరెంటు బిల్లు సంఘం కట్టింది. సంఘపెట్టలు ఎవరు అడిగే విషయం ఏం లేదు, కానీ మనం కట్టేస్తున్నాం అని తెలియట్లేదు. మేము బోధిస్తున్నాం. సుమారుగా 3 లక్షల రూపాయలు దేనికి ఖర్చు పెట్టాం? కేవలం కరెంటు బిల్లుకే ఖర్చు పెట్టాం. సుమారు 20 మంది భక్తులు సంఘములో నుంచి మరణించిన వారు ఉన్నారు. అందులో ఒక శిశువు ఉన్నాడు. ఆ శిశువు కూడా ఈ సంఘం మూలంగా మరణించి తీరడానికి 7 గృహప్రతిష్టలు జరగడానికి దేవుడు సహాయపరిచారు. అదే రీతిగా 8 మంది పిల్లలను డెడికేట్ చేయడానికి ఈ సంఘం ద్వారా దేవుడు సహాయపరిచారు. 2 పరిశుద్ధ వివాహాలు ఈ సంఘంలో జరగడానికి దేవుడు సహాయపరిచారు. 24 సంవత్సరాలు ఉన్న చరిత్ర చెప్పినప్పుడు ఎందరు ఇందులో ఉన్నారో ఎందరో లేరో నాకు తెలియదు, కానీ ఈ రీతిగా వెళ్ళడానుకున్న క్రమావళి దేవుడి సంఘానికి దయచేసుకు తీరారు. 24 సంవత్సరాలు గతించి తీరింది. ఈ సంఘంలో చాలా మంది చాలా వాగ్దానాలు చెప్పారు. సంఘం కట్టించేస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం. 3 చెప్పారు, స్థలాలు ఇస్తారు. చెప్పిన వాళ్ళు ఆరాయి చెప్పేసి వెళ్ళిపోయారు తప్ప స్థలాలు ఏమి మనకి దొరకలేదు. కానీ దేవుడు 24 సంవత్సరాల్లో కూడా దేవుడు మనకి స్థలాన్ని ఇచ్చిన దేవునికి స్తోత్రం. గొప్ప శ్రేష్టత చెందే విధానంగా దేవుడు ఈ 25వ సంవత్సరం అయినా సంఘం నెరవేర్చి అడుగు పెట్టాలని చిన్న గారికి కలిగిన దర్శనాన్ని బట్టి దేవునికి స్తోత్రం. నేను అనుకుంటున్నా, ఎలాంటి దర్శనం కలిగిన వారు కొందరు దేవుడు లేపుతున్నారని. చిన్నగారి మీ దర్శనం బట్టి స్తోత్రం. నేను కూడా ఆ దర్శనంలో పాలభాగస్థను వహించి తిరగడానికి ప్రార్థన చేస్తున్నాను, చెయ్యూతని చిత్తిస్తున్నాను. ఆ దర్శనం చాలా గొప్పది. దావీదు చెప్పిన ఒక మాట ఉంది, నాకైతే నివసించడానికి ఇల్లు ఉంది, నేను సేవించే దేవునికి నివసించడానికి కాదు, కానీ దేవుని యొక్క ప్రజలుగా కూడొచ్చి తీరడానికి ఒక చోటు లేకపోవడం దౌర్భాగ్యం అనుకొని ఆయనకు కలిగిన స్తోమత ప్రకారంగా దేవుని ఆలయం కట్టించుకోవడానికి మనస్తత్వం కలిగింది. అలా మనస్తత్వం కలిగి వస్తే వెరీ గుడ్. 25వ సంవత్సరంలో 6 చోట్ల ఆరాధన అయిపోయి 7వ దాంట్లో ప్రవేశిస్తాం. 7 పూర్ణతకు సాక్ష్యం అయితే తీరుతున్నది. సుమారుగా 1000 రోజులు సండస్కలు జరిపించడానికి దేవుడు సహాయపరిచారు. ఈ 24 సంవత్సరాలు 50 దినాలు నేను చర్చికి రాలేదు. 24 సంవత్సరాల సంగతి చెప్తున్నాను. 50 దినాలు నేనేం చేయలేదు, చర్చికి రాలేదు. ఆదివారం అంటే అది వేరే పనులు, వేరే చర్చికి వెళ్ళి అది వేరే విషయం. ఈ చర్చిలో పాలభాగేశ్వరం 50 దినాలే ఈ 24 సంవత్సరాలు. హల్లెలూయా, హల్లెలూయా. 50 దినాలు అని చెప్పి 1 సంవత్సరం. ప్రైజ్ ది లార్డ్. చరిత్ర చెప్పినప్పుడు ఏమైనా అర్థమవుతుందా? నీ చరిత్ర కూడా ఎలాగే మిగిలిండి తీరాలి. దానికోసం ఈ చరిత్ర గురించి నేను ఇవన్నీ కూడా పోయిన రోజు కూర్చొని ట్రైన్లో కూర్చొని ఆలోచించినప్పుడు ఇవన్నీ నాకు గుర్తుకొచ్చి తీరింది. 24 సంవత్సరం అయింది. అందరూ 24 సంవత్సరాలు ఉన్నారో అని చెప్పడానికి అవదు. నేనున్నాను, మా నాన్న మేము కుటుంబం 24 సంవత్సరాల నుంచి ప్రతి ఆరాధనలో మేము పాలు పంచుకొని వస్తున్నాం. చాలా మంది వస్తున్నారు, పోతున్నారు, చాలా మంది ఉంటున్నారు, అవన్నీ జరుగుతూ ఉంటాయి. దేవుడు వాటిని దీవించును గాక.
ఇప్పటి మనం చదివిన వాక్య భాగంలోకి మనం తిరిగి వద్దాం. లేవియాకాండం 13వ అధ్యాయం దాని మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. మరి యెహోవా మోషే అహరోనులకు ఎలాగూ సెలవిచ్చెను, ఒకని దేహ చర్మమందు వాపు గాని పక్కు గాని నెగనెగలాడు మచ్చ గాని ఉండి వాని దేహ చర్మమందు కుష్ఠ పొడి వంటిది. చాలు, అక్కడ రాయబడిన వాక్య భాగము లేవియాకాండం 13వ అధ్యాయం కుష్ఠం గురించి రాయబడినట్టుగా మనకి కనిపిస్తున్నది. బైబిల్లో రెండే విషయాలు పాపానికి సూచించుండగా మనకి, ఒకటి కుష్ఠం, రెండోది పులుపు. ఈ రెండింటిని కూడా పాపాన్ని చూపించుకు తీరడానికే బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉన్నది. అలాగైతే ఇక్కడ రాయబడిన ఈ వాక్య భాగములో కుష్ఠ రోగాన్ని పాపము కింద ఎంచుకు తీరే విధానంగా దేవుని యొక్క ఇశ్రాయేల్ సమాజానికి దేవుడు గుర్తించినట్టుగా మనకి కనబడుతున్నది. లేవియాకాండం 13వ అధ్యాయం దాని మొదటి వచనం నుంచి 8వ వచనం వరకు చదివినప్పుడు ఈ కుష్ఠానికి చెందిన లక్షణాలు ఏంటో మనకి కనబడతాయి. అదే మనం చదివిన వాక్యంలో చూసాం, తొక్కు వస్తుంది, తెల్లగా వచ్చేస్తుంది, ఇలాంటి 8 వచనాల వరకు చదివితే మనం చూడగలిగే ఏ కుష్ఠరోగానికి ఉన్న సిమ్టమ్స్ ఏంటో, లక్షణాలు ఏంటో మనకి కనబడుతున్నాయి. దాని తర్వాత 9వ వచనం నుంచి 17వ వచనం చూస్తే ఆ కుష్ఠరోగం పాపానికి సాదృశ్యం అన్నది రుజువుపరచుచున్నది. 18వ వచనం నుంచి 23వ వచనంగా చదివినప్పుడు మనకి కనబడేది ఆ కుష్ఠ వ్యాధి పాపానికి సాధారణపు తీర్పునిచ్చేటట్టుగా అక్కడ రాయబడి, అంటే తీర్పు అంటే పనిష్మెంట్ ఇచ్చేటట్టుగా, ప్రతివిధిని ఇచ్చినట్టుగా మనకి కనబడుతున్నది. దాని తర్వాత 24వ వచనం నుంచి 28వ వచనం వరకు చదివేటప్పుడు మనం చూడగలిగేది ప్రాధాన్యత చెందేటట్టుగా ఉన్న తీర్పును. కుష్ఠ వ్యాధి అన్న పాపం కనబడేసరికి ఇశ్రాయేల్ ప్రజల పట్ల జరిగిన తీర్పు గురించి అక్కడ రాయబడినది. దాని తర్వాత 29వ వచనం నుంచి 37వ వచనం వరకు చదవగలిగి తీరితే కుష్ఠం వచ్చిన ఒకడు గుడ్డివాడైపోతే ఏం జరిగి తీరేదో దాని గురించి అక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నది. 29 నుంచి 37వ వచనం వరకు. దాని తర్వాత 38వ వచనం నుంచి 46వ వచనం వరకు చెప్పినప్పుడు చూడగలిగే కుష్ఠ వ్యాధి ఎంత తీవ్రత చెందేది, ఆ ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపరించి తీరేది, ఒకరికి ఇంకొకరికి ఏం చేసేది, ఒక్క గుంపులో ఉంచేసామంటే అది ఏం చేసేది, వారిని కూడా వ్యాపింపజేసి పాడు చేసి తీరేది. దాని గురించి చెప్పేటట్టుగా మనకి కనబడుతున్నది. చివరికి 47వ వచనం నుంచి 59వ వచనం వరకు చదివితే చూడగలిగే వారి అంగీలు, వస్త్రములు కూడా అదే రీతిగా వారు నివసించిన గుడారాల లోపల కూడా ఏమొచ్చి తీరేది, దీని తీవ్రత వ్యాపించి తీరేది. ఇంత చెప్పేటప్పుడు మీకు ఏం అర్థమైందో లేదు నాకు అర్థం కాలేదు. నాకు మాత్రం ఒక విషయం అర్థమైంది, పాపం ఎంత తీవ్రం అన్నది. నీ నుండి ఇంకొకటిలోకి ఏం చేస్తుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది. నీ నుండి నీ ఇంటికి వస్తుంది, నీ నుండి నీ బట్టలకు వస్తుంది. ఇది వ్యాఖ్యానపరిచి ముగించే లోపల ఎందరు ప్రైజ్ లో చెప్తారో లేదో చూద్దాం. హల్లెలూయా. పాపం అంత గట్టిది, పాపం అంత గొప్పది, పాపం అంత ప్రాధాన్యత చెందేది చెప్పడానికి కూడా, కానీ అది ఒకరి నుంచి ఇంకొకరిలోకి ఏం చేస్తుంది, ప్రవహించుకు తీరుతుంది. హల్లెలూయా. ప్రశ్న, దేవుని బిడ్డలని పాపులని పిలవచ్చా? దేవుని బిడ్డలని పాపులని పిలవచ్చా? మరేమని పిలవాలి? దేవుని బిడ్డలని పాపులని మనం పిలవలేము. కారణం ఏంటిది, యేసయ్య రక్తం ద్వారా కడగబడి విమోచన పొందిన తర్వాత ఆయన పాపి అన్న పేరు రాదు, పాపం చెయ్యడానికి మన ఛాన్సెస్ ఉంది. అర్థం కాలేదు? నీకు నచ్చితే, నీకు ఇష్టం అనిపిస్తే, నీకు నచ్చకపోతే పాపం చేయకుండా ఉండొచ్చు, నీకు నచ్చితే పాపం చేయొచ్చు. అందుకే అలాంటి వారిని పాపి అని పిలువరు, పాపి కన్నా హీనముడే అని పిలవచ్చు. పాపికి కనీసం రక్షణ అయినా ఉంది, కానీ దేవుని యొక్క వాక్యం తెలిసిన వారు ఎవరు కూడా ఏం చేయడానికి వెళ్ళరు, పాపం చేయడానికి వెళ్ళరు నిజాయితీగా. దానికి కొందరు వెళ్తున్నారు మన విషయం కాదు, వాళ్ళమంత అభిమాన పురుషులు కదా, మనం వాళ్ళకి ఏం చెప్పలేము. అందుకే నేను చెప్పి రావడానికి ఉన్న సారాంశం, పాపం అంత గొప్పగా ప్రాధాన్యత చెందే ఒక విధానం. అందుకే పాపానికి 7 రీతిగా బైబిల్ ఏం చేస్తున్నా వ్యాఖ్యాన పరిచి చెప్తున్నది. మొదటిదిగా మనం చూడగలిగితే పాపం రావడానుకున్న కారణం ఏంటి, కుష్ఠం రావడానుకున్న కారణం ఏంటిది అంటే ఆదాము చేసిన పాపం మూలమే కుష్ఠం ఏమై తీరింది, అందరిలోకి వ్యాపరించుకు. దానికంటే 3వ అధ్యాయం 17వ వచనం చెప్తున్నమాట, ఒకడి అతిక్రమము మూలముగా అందరిలోకి ఏమై తీరింది, కుష్ఠవ్యాధి రోగాలు. అదే రీతిగా పాపం ఏమై తీరింది, వెళ్ళిపోయి తీరింది. అందుకే వాటికి ప్రతివిధిగా యేసయ్య వచ్చారు, ఆయన ఒకడి మూలంగా కుష్ఠవ్యాధికి చికిత్స దొరికి తీరింది, పాపానికి పరిహారం దొరికి తీరింది, పాపానికి వైద్యం దొరికి తీరింది, పాపానికి విడుదల దొరికింది. దాని అర్థం విడుదల పొందుకున్న నీవు మరలా ఏం చెయ్యకూడదు. అది గుర్తించడానికే దేవుడు కుష్ఠవ్యాధి అన్న దానిని ఏం చేసింది, హైలైట్
చేసుకొని చూపించి తీరింది. మిగతా ఏ వ్యాధికి కూడా అంతగా హైలైట్ చేయలేదు, కానీ కుష్ఠ వ్యాధి అన్న ఒక్క వ్యాధిని మాత్రమే ఏం చేసి తీరింది, అధికంగా హైలైట్ చేసుకున్నట్టుగా మనకి కనబడుతున్నది. అందుకే పాపము వలనే కుష్ఠ వ్యాధి వ్యాపరించింది. పాపమే ఎవరు చేసింది? మొదటి మానవుడిగా ఉన్న ఆదాం. ఆయన సంబంధం అయితే నువ్వు పాపం చేస్తూనే కొనసాగుతావు. లేదు, నేను కడపటి ఆదాముకి సంబంధిని, నేను కడపటి ఆదాము ద్వారా జన్మించబడిన, నాకు సంబంధం కడపటి ఆదాముతో అయితే ఆయన యేసుక్రీస్తు అలాగైతే నీలో పాపపు క్రియలు ఉండవు, పాపపు చేష్టలు ఉండవు, పాపం రావడ కుష్టం రావడ అనుకున్న పరిశ్రమలు నీలో ఉండి తీరదు. హల్లెలూయా. దౌర్భాగ్యమా భాగ్యమా తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ బైబిల్లో మాత్రం ఇద్దరు ఉన్నారు దేవుని బిడ్డలే, వారి మీదకి కొట్టం వచ్చినట్టు బైబిల్ రాయబడం. దాని అర్థం సంఘంలో ఉండి రక్షణ పొంది కష్టం తెచ్చుకోవచ్చు. మొదటి అమ్మ పేరు ప్రవక్త అమ్మ మరియమ్మ, మిరియామమ్మ. మరియమ్మ కాదు. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, బాగానే వెలుగుతున్నా. అమ్మ నువ్వు పాస్ గారి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడి దగ్గర కొట్టు, నో ప్రాబ్లం. కష్టం వచ్చి సత్యం మేము చెప్తాం. నువ్వు సమాధి చేసే గడియలో మేమేం చెప్తాము మీరే ఊహించండి. హల్లెలూయా. అందుకే పాట రాశాడు, భలే రాశాడు, జీవించేది ఒక్కసారి, కుష్టం తెచ్చుకొని జీవించకుండా నీతియుక్తమైన జీవితం జీవించుకు తీరు. మిరియాములాగా. మిరియాంకేమొచ్చి తీరింది? దేవుని సన్నిధిలో ఉంటూ ఉండగానే అరే వాళ్ళ అన్నయ్య పెళ్లి చేస్తాడు, ఆడికి వాళ్ళ భార్య కూడా నీకెందుకు? నీకు సంబంధం లేని విషయాల్లో నువ్వేం చేయడానికి మనకి చెప్పాలి. సైలెంట్ గా నీ పని నువ్వు చూసుకోవచ్చు చెప్పాలి. అందుకే ప్రత్యేకంగా అభిషేకం చేయని, ఉపవాసం చేసేవాడు, ఆరాధన చేసేవాడు, దేవుడితో మంచి అందరూ డాన్స్ చేయడానికి వెళ్ళొద్దు, తట్టుకోలేవు. హల్లెలూయా. అందుకే మిరియాముకు వచ్చింది. రెండోదిగా ఒక రాజు, ఏంటి ఆ రాజు పేరు చెప్పగలుగుతారా? ఉసియా రాజుకు కూడా కష్టం వచ్చింది. ఎక్కడ? దేవుని ప్రత్యక్ష గుడారం లోపల. వీడు రాజే, వీడు కూడా ఏం చేయడానికి ఇష్టపడ్డాడు తెలుసా? నేను కూడా ఏం చేస్తాను, బలి చెప్పండి వస్తుంది కష్టం. నీకు లేని పరిచయం నువ్వు చేయడానికి వెళ్ళకూడదు. నీకు ఒక పరిచయం ఉంటే దేవుడు సంఘానికి అది బోధిస్తాడు. ఏడ లేని రెకార్డ్ డాన్సులు, బయట డాన్సులు వద్దు. అర్థం కాదు. రెకార్డ్ డాన్స్ కాదు నేను చెప్పింది. నేను ఏడ పరిశుద్ధాత్మ నీకు వ్యాఖ్యాన పరిచయం, ఎవరైనా పరిచయం నువ్వు బయట ఏం చేయకూడదు. ఈ కాలంలో ఇలాంటి కొని తయారయ్యి ఆయనకి పరిచయం ఏమి ఉండవు. దానివల్ల ఎవడికి లాభం రాదు, కష్టం వస్తుంది. అరే ఉసియా, నీకు రాజుగా దేవుడు అభిషేకించారు, నువ్వు రాజ్యాన్ని పరిపాలించు, నువ్వేం చేయకూడదు. ప్రత్యక్ష గుడారం లోపల దేవుని యొక్క పరిశుద్ధి మహాపురోహితుడు ధరించిన వస్త్రాన్ని పట్టేసుకొని నీకు నచ్చినట్టుగా నీకు ఆపర్చునిటీ ఇస్తే నీకు అవకాశం ఇక్కడ వాక్యం చెప్పని పాస్ చెప్తే ఇది అడగలేదు. బుల్లెట్ బండి లాగా డుగుడు డుగుడు వస్తుంది కష్టం. హలో హల్లెలూయా హల్లెలూయా. హలో. అందుకే దేవుని యొక్క సేవకులు చెప్పిన మాట ఏం చేయకూడదు, ధిక్కరించకూడదు. అది కూడా వీటికి లక్షణమే. అయ్యగారు రేటు చెప్పడం ఆయన పెద్ద ఏం బాగాలేదు, కష్టం వచ్చి ముగించేది మేము చూస్తాం. హలో హలో. ఆయన ఇంటికి వచ్చిండు. అందుకే అప్పుడప్పుడు తనకు దేవుడు పిలిచిన పిలుపుకు ఎప్పుడు చెప్పేది అర్థం కాదు. అలా చెప్పినోడితో ఎప్పుడు ఆట ఆడడానికి వెళ్ళకూడదు. ఆట ఆడేవో జీవితాంతం నువ్వు రుణం తీర్చలేవు. నువ్వు పరలోకం కాదు కానీ భూమి నుంచి అంతరించలేవు. అందుకే దేవుడు ఇద్దరిని మాత్రమే ఎంచుకొని మరి చూపించి చెప్పారు, నాయన కుష్టం తెచ్చితే అంత సులభం కాదు అది వదిలి వెళ్ళి తీరడానికి. అలా ప్రయాసపడి ప్రార్థన చేసే వాళ్ళు ఉంటే నో ప్రాబ్లం. హల్లెలూయా హల్లెలూయా. రెండోదిగా కష్టం వచ్చిన కడియలో ఏం చేసుకుతే విడిగా వేరుగా ఉండి తీరాలి. అర్థం కాలేదు. ఒకడు పాపం చేస్తాడు, మరి సంఘానికి ఎక్కడ కూడా సిస్టమ్ ఉంది, ఏం భయపడ మాకండి. పిచ్చి పిచ్చి పనులు చేస్తే నీకు ఇక్కడ ప్రార్థన చేయడానికి మేము అవకాశం, అందుకే మేము ఇంచుంచి ప్రార్థన చేయడానికి అనడం లేదు, నాకు తెలియట్లేదు. ఈ సంఘంలో అక్కడ ఆ బేరం ఉంది, 6 months సస్పెన్షన్ బేరం తెలుసా? నేర్చుకోండి, బాగా నేర్చుకోండి. పిచ్చి పిచ్చి పనులు చేస్తే నీకు 6 నెలలు వెనక కూకోబెట్టడమే.
అన్ని ఆరాధనకు వచ్చి ఆడ కూకోవడం ఎంత ఏమో సైలెంట్ కూర్చోడమే అనేది ఒక పనిష్మెంట్. తెలియదు కదా మనకి, అయ్యగారు చేయట్లేదు, అందుకే మేము పద్ధతి మారిపోయింది. 2 వారాలు చేసికి రాలేదు అనుకో, ఆడ కూకోబెట్టాలి. చేయట్లేదు ఆయన నీ మీద జాలి చూపించి. అలా చేయడం మొదలెడితే ఇలా దీనికన్నా ఎక్కువ మంది వచ్చేస్తారేమో. ఇదో పాపం చేసిన దానికి ఎంటర్టైన్మెంట్ కాదు వాక్యం చెప్పింది. పాపం చేసేదాన్ని ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా ఏంటిది, చలచిత్రం ఏంటిది, ఎంటర్టైన్మెంట్, మనకు సుఖం ఇచ్చేది. కొందరు పాపం చేసేది అలా సుఖమే. 10 పెళ్ళిళ్ళు చేసేది ఊరోళ్ళు సుఖం. ఒక 10 మందిని పెళ్లి చేసుకున్నాడు, దేవుని బట్టి ఏం చేయాలి? ఒక్కడితో పెళ్లి చేసుకోవాలి, 9తో వదిలేదు, ఒకటి చెప్పగలగాలి. నాతో లేరు అనుకుంటా, అందరు ఆప్షన్ మైండ్ లో ఉన్నారు అనుకుంటా. హలో, ఉన్నారో లేదో? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కదా యోహాన్ తలకైపోయింది. ఇది 10 ఏంటి 20 కాపురాలు చేసినా ఏం చెప్పరు, సైలెంట్ నో ప్రాబ్లం, నాకు ప్రాబ్లం ఏంట్లేదు. హలో, సంఘం ఎప్పుడు కూడా పాపం చేసి జీవించిన బిడ్డలకి ఏంటి ఎంటర్టైన్మెంట్ చేయరు, వారికి నిషేధిస్తారు, వెలివేస్తారు. హలో, చెప్పలేదు. మా చెల్లి వెళ్తున్న సంఘంలోనే మా రక్త సంబంధురాలే, అది కొడుకు సంఘానికి చెప్ప పాడకుండా పెళ్లి చేసుకున్నాడు. 6 months అమ్మ నాన్న పిల్లలకి, తర్వాత వాడు వచ్చి క్షమాపణ అడిగాడు సంఘంలో. అర్థం కాలేదు. ఇలాంటి చరిత్ర ఎక్కడైనా మీరు ఏదైనా సంఘంలో చూసారా? చూడండి ఎవరో అలాంటి అలాగే ఎంటర్టైన్మెంట్ నువ్వు ఏం చేస్తా. నో, పాపం చేసిన వారికి దేవుడు ఏమిచ్చి క్వారంటైన్ లో పెడతాడు. ఆ క్వారంటైన్ లో ఉన్న ప్రాసెస్ దేనికో తెలుసా? నువ్వు పారిపోవడానికి కాదు, నాశనం తిరిగి మరలా రావడానికి. దాని అర్థం 4 వారాలు 6 వారాలు సంవత్సరం నేను మూల కూర్చోబెడితే నువ్వు మూలయాలైపోవడానికి కాదు, బదులుగా మరలా దేవుని సేవకుడిగా మారి తీరడానికి అభిషేకం ఆ మూల నుంచి కలిసి కొట్టం వచ్చినోడికి దేవుడు విలువిచ్చింది. ఆడు పనికిరానోడు దద్దమ్మ ఆడి టింగ్ టాంగ్ అని కాదు, ఆడు పనికొచ్చి తీరాలి. ఆడి కాక కొంతకాలం ఏమొచ్చారు స్వతంత్రం చెప్పాలంటే ఏంటో విలువ వచ్చి తీరుతుంది, ప్రార్థన అంటే ఏంటో వాడికి విలువ వచ్చి తీరుతుంది, ఒక వాక్యం చెప్పాలా అంటే విలువ వచ్చి అర్థం. ఉదాహరణకి నన్నే 6 నెలలు ఆడు కూకోబెట్టారు, పర్మిషన్ ఇవ్వండి ఇచ్చారు అనుకో, 6 నెలలు మీరు సిగ్గుతో చచ్చిపోతారండి. మనం సిగ్గుతో తన మూల కూర్చొని అన్ని చూస్తూ ఉంటాం. ఓ నాయనో, ఓ హల్లెలూయా చెప్పడానికి అవకాశం లేదు, ఓ ప్రార్థన ఒక వాక్యం చెప్పడానికి అవకాశం లేదు, ఒక మంచి మాట ముందుకు వచ్చిన సాక్ష్యం చెప్పడానికి అవకాశం. దేవా అవకాశం ఇవ్వు దేవా, పొరపాటు జరిగిపోయింది అయ్యా, తప్పు జరిగిపోయింది, నన్ను మరణించదేవా, నేను మరలా ఆ చోట్ల కూర్చొని శిక్షక పాత్రను కాకుండా విడుదల పొందితే మనలో ఎవరికంటే ముఖాలు ఇంటేసి పెట్టేస్తారు. బబ్బస్కాయ కన్నా ఘోరంగా ఊరు. హల్లెలూయా, దాని అర్థం కుష్ఠం మీలో ఉందన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేల్ సమాజానికి వ్యవస్థ అయితే సంఘానికి కూడా ఇదే వ్యవస్థితియే. హలో, అందుకే కదా బైబిల్ ఒక్కడు సంఘంలో పాపం చేసిన ఎడల ముందు సంఘంలో ఉన్న సంఘ కాపరి వెళ్ళి మాట్లాడాలి. సరే అవ్వలేదు అనుకో, సంఘం వెళ్ళి మాట్లాడాలా, ఆ సంఘ సభ్యులు వెళ్ళి మాట్లాడాలి. అన్నీ మానలేదు, చివరికి అడిగి ఏం చేయాలా? అప్పగించాల్సిన చోట్ల అప్పగించాలి. ఆ తెలుగు స్టేజీ వరకు ఇవ్వరు. నాకు తెలిసి పనిష్మెంట్ ఇచ్చే గడిలోనే నా ఫ్రెండ్కి ఏం చేసేది, చర్చిలో వచ్చిన ఒక అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకొని మెసేజ్ పెట్టాడు. ఆ పాప వెళ్ళి పాస్టర్ గారికి చెప్పేశాడు. సూపర్, అలాంటి పాప ఉండబట్టి నేను దేవుని స్వార్థం చెప్పి ఆడి చర్చిలో ఏంటి కీబోర్డ్ వాయించే కూరాడు. పాస్టర్ గారు వచ్చానా నాయన, ఇక 2 సంవత్సరాలు నువ్వు ఏం చేయదు, వేదిక మీద ఎక్కువ నా మూల కూర్చుంటాం, మొత్తం చీపురంతా తుడుతా, చర్చి మొత్తం కడుగుతాం, అన్ని నీ పనే. హైలైట్ విషయం ఏంటి తెలుసా? పాపకు కూడా చెప్పి వీడికి పనిష్మెంట్ ఇచ్చారన్న విషయం చర్చిలో ఉన్న వాళ్ళు ఎవరికి తెలియదు. వీడికి చెప్పి నీకున్న పనిష్మెంట్ ఉన్న విషయం చర్చిలో ఉన్న వాళ్ళకి. ఇలా 2 సంవత్సరాల వరకు ఆ చర్చి మొత్తం ఏం చేసుకున్నాడు, కొడుకున్నాడు, తుడుచుకున్నాడు, అన్ని చేసుకున్నాడు. అలా అమ్మ అడిగినా కూడా ఏం చెయ్యలే. చర్చిలో పాస్టర్ గారు డిక్లేర్ చేశాడు, మా ఇక్కడి నుంచి మన కుమారుడైనా అలానా కుమారుడు కీబోర్డు వాయించాడు, ఆడికి కొన్ని ఆత్మీక కష్టర్యలో పరిచర్యలో వృద్ధి తెచ్చుకు తీరడానికి ఒక స్పెషల్ పర్మిషన్ ఇచ్చి ఆడికి గ్రాంట్ ఇచ్చి ఎవడు వాడికి ఏం అడగకూడదు, ఎందుకు దేనికి ఎలా చేస్తున్నావు ఏమి అడగకూడదు. ఆ 2 సంవత్సరాల లోపల మార్పు చెందేసుకున్నాడు. ఆ పనిష్మెంట్ కి చివరిగా వచ్చి అయ్యగారు ఆ పాపకి మీ సమస్యలో నేను క్షమాపణ అడుగుతా. ఆ పాప నేను రాను అసలు నేనున్నాక నీకేంది టెన్షన్ రాలేదు. ఆ పాప సంవత్సరం పాపని పిలిపించి ఏం చేశారు, ఆ క్వారంటైన్ ప్రాసెస్ లోనే వీడు మార్పు చేంజ్ చేసి ఇప్పుడు ఒక అభిషిక్తుడిగా దేవుని కొరకు పరిచయం చేస్తాడు.
హలో, కుష్టం వచ్చిన దానిని ఎంటర్టైన్మెంట్ చేసే సంఘాలు కాదు దేవుని సంఘం. పాపం చేసిన వాటిని ఏం చేయరు. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఏమి ఉండదు. మేమంటే మంచి టైమింగే. మూడోదిగా చెప్పబడిన మాట మనం చూడగలిగి తీరితే, పాపం వచ్చిన సరిహద్దులో ఏమై తీరితే పాపం త్వరగా వ్యాపరిస్తాయి. యాకోబు పత్రిక 1:15 చెప్తున్న ఒక మాట. ఓ లార్డ్, తెలిసిన వాక్యమే మనకి. మోహం గర్భం ధరించి పాపానికి జన్మనిచ్చి తీరు. ఓ లార్డ్, చెప్పండి. ప్రసాద్ గారు చెప్పారు. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. దేవుడు దీవించిన కాక. నిజంగా చెప్పారు. ఏంటిది? గర్భము ధరించి ఒడియా భాష దూర ఆశ ఇచ్చినాయిగా. దూరంగా ఉన్న దరిద్ర ఆశ. అర్థం కాలేదు. నీకు పెళ్ళి అవ్వలేదు, ఎవడికో పెళ్ళి అయ్యింది. ఆ పిల్లలు నీకెందుకు? అది అందంగా ఉంటది, చందంగా ఉంటది, ఇంత జుట్టు నీకెందుకో? అదేంటిది? దూరక ఆశ, దగ్గరగా ఆశ. దూరక ఆశ, దగ్గరగా ఆశ. అతను ఉన్నారో లేదో నాకు తెలియదు. అలాగైతే పాపం చేసేది స్టేజ్ 2. నాతో ఎవరో లేరు. నేను పాపం చేశాను దోషి బాబు, నీకు స్టేజ్ 1లోనే అర్థం అవ్వాలా. మోహం వచ్చినప్పుడు మోహంలో ఏం చేయాలి? చంపాలి. బైబిల్లో వ్యభిచారానికి నిదర్శనం చెప్పండి. ఇద్దరు ఒక గదిలో కొత్త కాదు, వీడు చూసాడు అనుకో, అలా పిల్ల సూపర్ హెచ్చరించేసాడు ఆయన. అసలు రావా? నువ్వు పక్కడ వేస్తే తిన, నీ నోట్లో కూడా వస్తుంది. వచ్చినప్పుడు రక్తం జయం. నువ్వు నాలుక దేవుని సంఘానికి అవయవు. ఇంకా వస్తావా? కావాలంటే జీవైరెట్టిస్ కట్టేస్తాను. ఇంట్రా నాతో లేదు. ఏ అమ్మాయిని చూస్తే బయటతో నేను కూడా ఏం కొనుక్కో. గుర్రానికి 2 ఉన్నాయి, అవి కొనుక్కో. లేకపోతే డాష్ బోర్డు మీద మీ ఆవిడ ఫోటో పెట్టేసుకో. చూసుకో, అటు చూసేటోళ్ళ. అర్థం కాలేదు. పాపం చేసిన తర్వాత క్రమం చేయడానికి కాదు. మోహం వచ్చేటప్పుడు దేవుని మీద ఏం చేయాలి? దాని అర్థం కుష్టం వస్తే క్విక్గా ఏం చేయాలి? అందుకే మిమ్మల్ని ఎలాగ ప్రతి వారం 2 బాబు అని పిలిపించేది. ప్రతి శుక్రవారం 2 బాబు, ప్రతి నెలకి కోడికి 2 ఇంటి కోడికి పెట్టండి రా బాబు. ఎందుకు? నీ క్విక్గా పని జరిగిపోతాయి. యాకోబు పత్రిక 1:15 ప్రకారంగా మోహం గర్భం ధరించి, మామూలుగా ఒక కుమార్తె పెళ్లి చేసుకొని గర్భం ధరించుకొని శిశువు కనడానికి ఎన్ని? 9:15 9 నెలలు 15 రోజులు. ఇప్పుడు నాకు జవాబు, మోహం గర్భం ధరించి పాపానికి జన్మించడానికి ఎంత టైం కావాలి? క్షణమా? 0.0000 టక్ అయిపోద్ది. ఉదాహరణ వీళ్ళకి వెళ్తున్నాం, అక్కడి నుంచి వెళ్తుందా 0.2 సెకండా? అర్థం కాలేదు. అందరు నాతో లేరు అనుకోండి. హలో, అంత శీఘ్రంగా త్వరగా ఏం చేసి తీరేది? వ్యాపారించి తీరేది. అలాగైతే అలా చేయకుండా ఉండి అంత యాక్టివ్గా ఉండి తీరాలి. అందుకే స్పందన అంత స్పార్కింగ్ గా ఉండి తీరాలి. మోహం వచ్చేటప్పుడే దానిని ఏం చేయాలి? వద్దు, నాకు ఈ మోహం ఏసినామని ఈ మోహం క్యాన్సర్ అయిపోను కాక, ఈ రక్తరాశి దూరైపో. అప్పుడప్పుడు చిన్న చెప్తూ ఉంటాడు, ఓ సైతాన్, డాగ్ సైతాన్. ఆయన హిందీ అర్థమని చెప్పాడా ఏంటో నాకు అర్థం కాలేదు. ఒకటి మాత్రం అర్థమైంది, మోహం వస్తే దీనిని ఏం చేయను? జన్మానిచ్చి తీరను. హలో, అలా గుడ్డి తీరడానికి దేవుడు నీకు కీవించలేడు. క్విక్ గా ఏం చేయాలి? ఇన్స్టంట్ గా నువ్వు పరిచర్య చేసి తీరాలి. పని చేసి బైబిల్ చెప్పేది తీర్పు తీర్చకుడి. దాని తర్వాత నీ సహోదరుని కంటిలో అంటే తీర్పు తీసే ముందు నువ్వు నీ కంటిలో ఉన్నదని నువ్వు చూసుకో. నువ్వు చూసిన తర్వాత పరాయి కూడా నువ్వేం చేసుకో, చూసుకోవడానికి వెళ్ళు. దాని అర్థం నువ్వు చూసుకోవడానికి టైమే నీకు ఉంది, పరాయి కూడా చూసుకోవాల్సిన టైం నీకు లేదు. క్విక్ గా ఏం చెయ్యాలి?
కూడా ఏం చేయాలి? క్విక్ రెస్పాన్స్ ఉండాలి. లేదా కుష్ఠవ్యాధి వచ్చిన వాళ్ళకి ఏమి ఉండదు, రెస్పాన్స్ ఏమి ఉండదు. తర్వాత కిందకి వస్తాను ఇక్కడికి వచ్చినప్పుడు పొడం కట్టిపోటు దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నాలుక గురించి బైబిల్, నీ నాలుకని నీవేం చేసుకో, నీ అధీనంలో కంట్రోల్ చేసుకుని ఉంచుకో. నాలుక కంట్రోల్ చేయడానికి ఇంకేం మార్గం? అన్ని భాష మాట్లాడి దేవునికి స్తోత్రం చెప్పడం కోరే సార్. మాట్లాడలేదా నువ్వు కంట్రోల్ చేయాలి, దీనికి కంట్రోల్ లేదు, నీ అవే వేటికి కంట్రోల్ ఉండవు. ఆడికి అన్ను కొట్టేస్తా చాలు, ఈ నాలుగు కంట్రోల్ లేని నువ్వు వాటి వెళ్ళిపోతావు. హలో హలో. అందుకే చిలిపితనం మీదనే పిల్లలకి యాకోబు పత్రిక, నాయన నాలుక అప్పుడు కంట్రోల్ మీద ఎక్కరకు, నీ నాలుకని నీవేం చేయాలి? నియంత్రణలో ఉంచగలిగితే నా అవయవం మొత్తం ఏమై తీరుతుంది? నియంత్రణలో క్విక్ రెస్పాన్స్ అది. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగోదిగా కుష్ఠం వచ్చి తీరితే నీకే ఫీలింగ్స్ ఏమి ఉండవు. దొక్కమోడదు ఏం అర్థం కాదు. మన తగ్గబెట్టుకోవాలంటే ఎవరింటికి కాదు, నీ ఫీలింగ్స్ అని చచ్చింది. ఎవరి పెళ్ళికి నేను అన్నా, నా కొడుకు పెళ్ళికి అందరికి ఓ నువ్వు కుష్టమే. కారణం ఏంటిది? సంఘం పట్ల నీకేట్లేదు, నో ఫీలింగ్స్, నథింగ్. కొంత పెళ్లి చెప్పరు కుష్టం, కొందరు వాక్యం చూడాలి కుష్టం. కారణం ఏంటి? ఫీలింగ్స్ లేదు. ఆత్మీక పాటకి ఫీలింగ్స్ లేవు, ఆత్మీక ఆరాధనకి ఫీలింగ్ లేదు, ఆత్మీక వాక్య పరిచయకి ఫీలింగ్ లేదు, ఆత్మీక విషయాలకి ఫీలింగ్స్ కొందరికి ఏం లేదు, నో ఫీలింగ్స్. ఓ అది రొప్పి వారికి ఏ దానికి ఫీలింగ్స్ నలుగురిని అద్దె తెచ్చుకొని పంచుని తీసుకొని వచ్చేంత సోమత ఉంది. ఆసుపత్రికి అయితే 108 పిలుస్తాడు. ఎంత దేని దరిద్రసిటీ అయినా చర్చికి 108 వెళ్తాం. ఓ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏం చేయకూడదు, దేవుని బిడ్డలకు దేవుడు ఇచ్చిన ఫీలింగ్స్ ఏం చేయకూడదు, కుష్ఠవ్యాధి తెప్పించుకొని ఏం చేయకూడదు, ఇన్వాలిడ్ చేసుకోకూడదు. హల్లెలూయా. దేవుని బిడ్డల పట్ల దేవుని బిడ్డలు ఎప్పుడు ఏమై ఉండి తీరాలి? ఏకమన. అందుకే సంఘానికి పిలిచిన ఒక పదవిడ దేవుని యొక్క శరీరం. శరీరానికి ఏముంది? అవయాలు ఉన్నాయి. ఓకే, వెరీ గుడ్. ఈ తాళం తీసుకొని, ఈ సూది తీసుకొని వీడికి పొడిచాను అనుకో, నేను పొడవడం కాదు, పొడిచాక ముందే నాకు నొప్పి వచ్చేది. ఇది అలా లేదు, పొడిచిన తర్వాత కూడా అందరికి నొప్పి లేదు. అర్థం కాలేదు. ఈడు దేవుని సంఘానికి ఆ రక్షణ పొంది మనం పొందలేదు, పొందడం కనబడి రక్షణ పొంది మన మా పరిశుద్ధాత్మ పొందుకొని జీవించిన దేవుని బిడ్డ, నేను దేవుని బిడ్డ. ఆడిని నేనేం చెప్పినా పొడిచినా అందుకే క్షమాపణ అడిగేది. కొన్నిటికి సారీ లారీ లేదు, మూతిమూరియే, సారీ లారీ లేదు. సారీ చెప్పడానికి సిగ్గు కాబట్టి లారీ అయిపో, లారీ అది ఇంటికి ఫోన్ చేసి అది చేసేటప్పుడు ఆమెకు అర్థమైంది సారీ చెప్పడానికి అవకాశం. సారీ లారీ, సారీ లారీ. చిన్నగా నేను బాగుపడ్డాను, డైరెక్ట్గా నేను చెప్పలేను కదా, పెద్ద చిన్నవాడిని ఎలాగే చిన్న ఇంటికి వెళ్తాను, చిన్న ఇదిగో ఒక 5,000 ఉన్నాయి తీసుకో, చిన్నగా అట్లా అయిపోయింది. ఓ సారీ చెప్పడానికి మనం లారీ అయిపోయాడు. కానీ సారీ చెప్పి లారీ చెప్పేటప్పుడు ఏమవుతుందో తెలుసు, ఒక శుద్ధీకరణ. హలో, అందుకే దేవుని ఏం చేయకూడదు. నిన్న మేము ఒక గృహ ప్రతిష్ఠకి వెళ్ళినట్టు మేము అందరం భాషలో కూర్చున్నాం. మా మధ్యలో ఒక పెద్ద కొండబాబుయే వచ్చి కూర్చున్నాడు. కూర్చున్నాడు బాగానే కూర్చున్నాడు, తిన్నాడు. మేము కూర్చొని తింటున్నాం. ఆయన అడవడేటో తెలియదు కానీ మళ్ళీ రెండో ట్రిప్కి పరిగెట్టాలి. కొంచెం చెప్పేసి వెళ్ళాలి, సారే నేను ఇక్కడ కూర్చొని చెప్పాలి, మాకేం తెలుసు. ఆయన వచ్చి కూర్చొని వెళ్ళిపోయాడు. మేము మాటల్లో హడావిడిలో ఉన్నాడు. తిరిగి వచ్చిన తర్వాత కూర్చుని ఇంకో పాస్టర్ వచ్చి కూర్చుండిపోయాడు. పక్కన ఇంకొక చీర అవతల ఉందలే, ఆయన వచ్చి గచ్చిరేస్తున్నాడు. మురుకుమని జండకి కౌతులి వైట్ పొక్కించి వైట్ పొక్కి గొర్రె పొక్కి చెప్పేసి వెళ్ళాలి కదా, ఆయన ఇచ్చేస్తున్నాడు. చిన్న పక్క ఇంకో చీర ఉంది కదా కూర్చోండి సార్ అంట, మా మీద ఎగిరిపోతున్నాడు.
మాకు అర్థమైపోయింది ఈ సారీ లారీ లేని కేటగిరీ అని. మాకు అర్థమైపోయింది ఇది కుష్టం. ఎప్పుడైతే వెంటనే అయ్యారు ఒరే అలాంటి కుష్టం అవుతుంది మనం ఏం పెట్టుకోవద్దురా మళ్ళీ అయ్యి వాటిని ఏం చేయలేము. మళ్ళీ 7 సార్లు కాదు నేను 72 సార్లు ముడిగిన పోవది. హలో నాతో ఉన్నాను. అందుకే మనతో కొందరు స్పాంటేనియస్ గా రెస్పాండ్ అయ్యే కానీ కొట్టం. నేను ఎవరైనా తిడుతున్నాడా అర్థం చేసుకో కుష్ట్. నేను ఎవరైనా బాగా కుష్ట్ మనసులో చెప్పుకో బయట చెప్పమాక దెబ్బలు కాదు. నేనైతే నేను తిడుతున్నాడా బండ బూతులు తిడతాడు కుష్ట్ శుద్ధి ప్రాప్తం సేవే అపవిత్ర అర్థం చేసుకోండి. అందుకే ఎవడు మమ్మల్ని తిట్టినా మనం రెస్పాండ్ కావట్లేదు. ఈ ఫీలింగ్ హర్ట్ అవుతుందని తెలుసు. తాత లిస్ట్ పేరు పెట్టి కూడా తిట్టడం తెలుసు మనకి. ఫీలింగ్స్ ఉంది. అందుకే నిన్న ఏం చేయట్లేదు. అప్పుడు మీరు తైగా మీరు వాక్యం ద్వారా పుల్లు తిట్టేస్తున్నారు కదా. చెప్పింది అప్పటిదే తర్వాత ఏం గుర్తులేదు. నాకు గుర్తువాడు ఆ టెండెన్సీలో వచ్చినావు కాబట్టే కదా ఈ ఫీల్డ్ ఉంది. కాలేదు నన్నే పొడి చేసి వెళ్ళిపోయినాడు మళ్ళీ నేనే ఫెయిల్ అవుతానంటే గుండె దేవుని కృపండి ఇంకేం కాదు. అందుకే ఒకరి పట్ల మనకేముంది ఫీలింగ్స్ ఉన్నాయి. నా ఫీలింగ్ నీకేం కాకూడదు హర్ట్ అవ్వకూడదు. అందుకే దేవుడు మనసాక్షి మనకి ఇచ్చింది. వ్యాధి వస్తే మనసాక్షి కూడా దండెట్టేసి అంటే చచ్చిందని అర్థం. దండెట్టేసి అందుకే నేను ఎప్పుడు చెప్తా కుష్టంగా చచ్చింది అనుకో దండెట్టేసి కొమ్ము చేసి పళ్ళు పదరాలు పెట్టేస్తాను. దేవతగా ప్రఖ్యాపన చేశారు. మా నీ ఫీలింగ్స్ ఏం చేయకూడదు చంపకూడదు వాటిని చట్టం చేసుకుని ఉంచుకో ఎవరికి బాధ కలగకూడదు నీ మూలంగా. ఒకరోజు ఒక విశ్వాసం వచ్చి నా దగ్గరికి వచ్చి అయ్యగారు సారీ అయ్యగారు తప్పు అయిపోయింది నేను అంత మధ్యలో నేను పాట పాడేశాను. ఒకటైతే నేను షాక్ అయిపోయింది అంత మధ్యలో నేను పాట పాడేది. నాకు అర్థం కాలేదు ఎందుకలా చెప్పాలి. లేదు నేను అది పాడుతున్నప్పుడు ఏం ఫీలింగ్ అనిపిస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఫీలింగ్ వచ్చేసింది తప్పు అనిపించింది. మీరు పాడుతున్నారు దాని మధ్యలో నేను దూరపాడి చెట్టేసానేమో నాకు భయం వేసింది. అది ఎవరికి అభ్యంతరం అండి ఎవరేమో అనలేదు కదా. లేదండి అని అయితే సారీ చెప్పాలనిపిస్తుంది చెప్పండి నో ప్రాబ్లం. ఆ ఫీలింగ్స్ కి ఆమె ఏం చేసి రెస్పాండ్ అయితే అదే దేవుని బిడ్డలకు ప్రత్యేకత. కుష్టం ఉన్నోడికి ఫీలింగ్ ఉండదు. ఎలకలు కరిచిన ఫీలింగ్స్ ఉండదు ఎవరికి పొడిచిన ఫీలింగ్స్ ఉండదు ఏ ఫీలింగ్స్ ఉండదు. కారణం మొత్తం చచ్చింది కాబట్టి. దేవుని బిడ్డలు అలాగా కాదు మనకి ఫీలింగ్స్ ఉన్నాయి. ఒకటి బాధపడితే ఇటు కోస్తే ఆటోమేటిక్ రెస్పాండ్ అయిపోద్ది. అర్థం కాలే ఒకటి హెచ్చి కోసం మూట మోస్తున్నాడు మొయ్యనోడికి అర్థమైపోవాలి ఏంటి ఆ బాధపడుతున్నాడు. అర్థం కాలే లేని వాటికి ఏమోను మోరు చేత్ర మోరు తోరు చేత్ర తోరు. నీ యాత్ర నీది నా యాత్ర నాది. వెరీ సే ఫీలింగ్స్. కుట్టం వచ్చినట్టు ఏముండదు ఏ ఫీలింగ్స్ ఉండదు. ఫీలింగ్స్ ఉండాలి దేవుని బిడ్డలకి. ఫీలింగ్స్ ఉన్నాయి. అందుకే ఒక రోగిగా ఉంటే మనం ఏం చేయడానికి వెళ్తున్నాం. రోగి అయినప్పుడు ఎవరు దర్శించరా నువ్వు వెళ్ళలేదుగా నీ ఫీలింగ్ అవుతున్నాడు మరి ఫీలింగ్స్ వస్తుంది. పాస్టర్ గారు కదా తప్పదు. ఫీలింగ్స్ ఉన్నా లేకపోయినా ఏం చెయ్యాలా తప్పదు. కొన్నిటికైతే ఇష్టపూర్వకంగా కాదు కష్టపూర్వకంగా. కలిసి అలా ఫీలింగ్స్ లేకపోవడం వలన మరణానికి కుష్ఠవ్యాధులు చచ్చేది దేని వల్ల కుష్టం వల్ల కాదు. కొత్త ఇన్ఫర్మేషన్ కుష్ఠవ్యాధులు మరణించేది కుష్టం వలన కాదు ఇంకా దేని వల్ల. మొత్తం మెల్లిమెల్లిగా స్పర్శ లేకుండా పోతుంది. కుక్క వచ్చి తిన్నాడికి అర్థం కాదు. ఇది పడుకున్న టైంలో కుక్క వచ్చే ఏం అర్థం కాదు. మీరు ఏ నీళ్ళు పోసిన కొన్ని విశ్వాసాలకు అంతే నో ఫీలింగ్. ఫాస్ట్ గా బోగాడు ఎత్తు ఉంటాడు అలాగే ఎత్తుండే మన కుష్టి హోగే మేకా కరేగా. మా వాక్యం మీకు కుష్టం తెప్పిందని మేమేం చేస్తాం ఏం చేసేది. అందుకే 5వదిగా చెప్పే కుష్టం నిన్ను మరణానికి నడిపించుకు తీరుతాను. హలో ఉన్నారా నాతో కలిసి. కుష్టం నిన్ను కుష్టం
వచ్చి చచ్చిపోయిన వాళ్ళు అందరూ ఉన్నారు. మనం మాత్రం కాకూడదు, కుష్టం వచ్చి మనం చావకూడదు. అందుకే ఏం కావాలి? మరణం జరిపించుకోకుండా ఉండి తీరడానికి దేవుని యొక్క నిత్య వాక్యం మనకి దొరికి తీరేది, మంచి ఆరాధన పాటలు మనకి దొరికితే, ఉపవాస కూడికలు మనకి దొరికితే. ఈ మించిన పార్టీలో మేము ఉన్నాం. నీ ఇష్టం, నీ కష్టం. నాకు ఆరాధన ఏం వద్దులే, ఆదివారం మాత్రం వస్తాను కౌంట్, నో ప్రాబ్లం. కష్టం వచ్చి చచ్చేది మేమేం చేస్తాం, చూడాల్సి వస్తుంది. నాతో లేదురా ఫీలింగ్స్, లేకపోతే మెల్లిమెల్లిగా మొడో చచ్చిపోవడమే. కష్టం వచ్చి ఎవరు ఏం చేయకూడదు, చావకూడదు. మామూలుగా సస్తే ఇంతింతే, కష్టం వచ్చి చచ్చిందనుకో. అదే కదా మిరియాం విషయంలో దేవుడు ఎంత కృపా చేశారు చూడండి. కష్టం వచ్చిన గడియలో దేవుని మహిమానాగం దిగిన మేఘం దిగి వచ్చింది అనుకో, పరుపులు సర్దేసుకుని వీళ్ళు వెళ్ళిపోవాలా? ఈయన ఎక్కడ ఉంటుంది? జీవితాంతం ఆడే ఉంటుంది. అర్థం కాలేదు. అందుకే కుష్టం వచ్చిన కుష్ట వ్యాధులు ఏం చేసుకోవాలి? ఊరికి దూరంగా నిలబడాలి. అడిగి తిండి ఎవరు పెట్టరు, ఇల్లుండదు, ఏముండదు, ఏ సదుపాయాలు. ఎవడైనా ఆ ఏరియా కొత్త ఇడు పలకాల కుష్టం 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 ఈ పాట పాడాలి. మరి ఆడ ఎంటర్టైన్మెంట్ అంతా అయితే ఇది చూచి చూచి ఇడికి విరక్తి వచ్చి ఏడడానికి ప్రారంభం, పశ్చాత్తాపంలోకి దిగిపోతుంది. అమ్మో ఎలాగైతే నా గౌరవం 3 పూట తిండి లేకపోతే నేను చచ్చిపోతానా, 3 రోజులు ఒక్కరోజు ఎలాగో గడిపేస్తాను కానీ తిండి లేకపోతే చచ్చిపోతాను. నాకు చికిత్స కావాలి, నాకు స్పర్శ రీబ్యాక్ కావాలి, నాకు శరీర స్పందన కావాలి, నాకు దేవుడు కావాలి, వాగ్దానం కావాలి, నాకు ఏం కావాలి? సహవాసం కావాలి. ಕುಷ್ಠರೋಗಿ एकला दिला ಹುಡುಗ బుద్ధి అయిపోకి మొత్తం ప్రార్థన దొరకాలి, మొత్తం మండలి దొరకాలి, మొత్తం పాస్టర్కి అందరూ సారీ నాకు పాస్టర్ గారు కావాలి, నాకు సంఘం కావాలి, నాకు అల్లెలియా కావాలి, కొట్టం అన్నది వద్దు. దీనికన్నా దరిద్రం ఇంకేం లేదు అన్న పరిజ్ఞానం చావుకు ముందే ఆ వ్యక్తికి వచ్చి తీరిందనుకో, ఆడు మార్పు చెంది తీరగలుగుతాడు. అందుకే సంఘం ఎంత భాగ్యం, ఆరాధనకి మంచి పాటలు ఇస్తున్నారు, మంచి ఆరాధన చేశాను. చెయ్యండి నేను మొద్దపప్పు, నీ ఇష్టం. కుష్టపప్పు నువ్వేం చేస్తావు చేసుకో. చప్పట్లు కొట్టొద్దు, హల్లెలూయా చెప్పొద్దు, వందనాలు చెప్పొద్దు, సాక్ష్యం చెప్పొద్దు, ఆరాధన నో ప్రాబ్లం. కొట్టంతో చచ్చేది మేమే చూడాలి. ఆ చావకుండా ఉండడానికి దేవుని బిడ్డలు ఏం చేయాలి? దొరికిన అవకాశం సద్వినియోగపరచండి. ప్రార్థనలో పాల్గొండి, ఉపవాస కొడుకులు పాల్గొండి, ఆరాధనలో పాల్గొండి, ఆరాధన చేసుకోండి. విడుదల ఎంత విడుదల కావాలి అంత విడుదల ముందు నీ స్పర్శ నీళ్ళు దొరికి తీరేంతట్టుగా. హల్లెలూయా. నీ స్పర్శ తిరిగి దొరికి తీరేది, మరలా తిరిగి స్థాపన పొంది తీరేది, మరలా జీవం పొంది తీరేది. అందుకే నేనే జీవం, నేనే మార్గం, నేనే సత్యం, నా దగ్గరికి తప్ప నా దగ్గరికి రాకుండా ఎవరు కూడా ఏం చేయలేడు. ఈ దాహం తీర్చబడలేదు, యేసయ్య దగ్గరికి వచ్చే చావు తప్పిపోయింది. ఏ చావు? కష్టం తెచ్చిన చావు. హల్లెలూయా. అలాగైతే ఆ రోజు కుష్ఠ వ్యాధికి ఏముంది? చికిత్స ఉంది. అది సంఘం ఇచ్చుచున్నది, వాక్య పరిచయిస్తున్నది, ఆరాధన. कुछ नहीं करता तो उसका अर्थ क्या है? ఏం చెయ్యను నేను, రోగి భోగి రోగం. హలో ఈ చికిత్సకి ఏముంది? వైద్యం ఉంది. వైద్యం ఉంది. అది దేవుని బిడ్డలకి ఫ్రీగా ఉచితంగా దొరికేదే. ఆ వైద్యం నీ కుష్ఠ వ్యాధిని ఏం చేసి నయపరిచి తీరుతుంది, బాగుపరిచి తీరుతుంది, తిరిగి స్థాపించుకు తీరుతుంది, ఆత్మికగా అభిషిక్తుడిగా మార్చి తీరుతుంది. తప్పులు పొరపాట్లు జరగొచ్చు కానీ మరలా జరిపించుకు తీరడానుకున్న వైద్యం తెచ్చుకోమాకండి. దాన్ని మునుపుటనే వెంటనే ఏం చేసుకు తీరాలి? క్లియర్ చేసుకు తీరాలి, బాగుపరుచుకు తీరాలి, క్రమపరుచుకు తీరాలి. అవకాశం మనకి ఎప్పుడు? మొన్నే శుక్రవారం రోజు ఒక కుర్రోడు, కేవలం 29 సంవత్సరాల కుర్రోడు, ఆ బైబిల్ కాలేజ్ చదివాడు, అలా సేవ పరిచింది బయటకు వచ్చాడు. ఒక్క కిడ్నీ 2 పోయినాయి, మనోడు టప్పున అయిపోయాడు.
విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 3 వారాల లోపల మనిషి శరీర ప్రకృతి మొత్తం మారిపోయింది, చనిపోయాడు. ఆయన గురించి కొందరు సాక్ష్యం చెప్పేటప్పుడు వినేటప్పుడు నాకు ఆశ్చర్యం లేదు. దొరికిన అవకాశాలు మొత్తం ఏం చేసుకున్నాడంట, దేవుని కోసం పని చేసుకున్నాడు. ఇంట్లో నుంచి ఒకటిగా దేవునికి నమ్ముకున్నాడు. ఇంట్లో ఉన్న ఆయన తొలివేశారు. అయినా వాడు బైబిల్ కాలేజీలో ఉండి, అందరి ఇళ్లలో ఉండి, పరిచర్యలు చేసి, సహాయాలు చేసి, సేవకులు సహాయాలు చేసి, మంచిగా అనేకులకు దేవుని యొక్క శుభ సందేశాన్ని ఏం చేసుకోగలిగిన, అనుభవించుకోగలిగి తీరాడు. తనకి దొరికిన ఛాన్స్ అతి తక్కువలోనే, ఆ ఛాన్స్ లోపలే ఆయన ఏం చేసుకున్నాడు, దొరికిన అవకాశాలు కష్టం రాకుండా అందరికి విడుదల ఇప్పించుకు తీరేటట్టుగా. సువార్తకి వెళ్ళేది దేనికి? కుష్ఠరోగి తిల్లి. నేను కుష్ఠవ్యాధినై ఉండేవాడు. ఏ కుష్ఠవ్యాధి? అబద్ధం అన్న కుష్ఠవ్యాధి ఉండేది, సినిమా అన్న కుష్ఠ. ప్రసాద్ గారు అయితే ఏం లేదు, తాగుడు అన్న కుష్ఠవ్యాధి. ఏడ తాగితే ఆడే పడుకుంటానే తప్ప ఇంకెక్కడ కనబడను. ఆయన అయితే ఏం చెప్తాడు, నేను సబ్బు బ్యాండ్రో నా జక్ జొడమ్మతే జక్ అండ్ డానియల్స్ నాటు సారా కటుంబ ఏటేటో పేర్లు ఉన్నాయి, అన్ని తెలుసు. ఆయన కుటుంబ అని తాగినా ఈ శరీరం ఆ కుష్టం ఇందులో. ఇప్పుడు ఆ కుష్టం లేదు. తాగుడు చూస్తే బై చెప్పేస్తాను. తాగే రోజు చూస్తే స్వాత చెప్తానే తప్ప తాగడానికి వెళ్ళను. కారణం ఏంటిది? నేను కుష్ఠవ్యాధిని అన్న పరిజ్ఞానం నాలో వచ్చింది కాబట్టి ఇంకో కుష్ఠవ్యాధి కనబడేటట్టే, ఒరే కుష్ఠవ్యాధిరా, నీ కుష్టం ఉందిరా నాయనా, చికిత్స నాకు చెప్పలేని పరిస్థితి అంటే మీరే ఊహించండి. కుష్ఠరోగి నౌకైవా కుష్ఠరోగి, ఏ కుష్ఠరోగి సే కుష్ఠరోగి వచ్చి పడిపోరా. అందుకే బైబిల్ చెప్తాను, సువార్త చెప్పుట ఎంతో భాగ్యం చెందేది. సువార్త చెప్పిన వారి పాదం, చెప్పని వాడి పాదం కాదు, ఓళ్ళంత దరిద్రం. వాక్యం రాయబడ్డది, మీరు ఊహించుకోవాలి. మరి సువార్త మీరు తాగుతామని పర్లేదు. సువార్త చెప్పిన వాడి పాదం సొందరమే, మిగతావన్నీ సొందరమే కదా, అంతే కదా, వ్యాఖ్యానం అంతే కదా. సువార్త చెప్పనోడు హల్లెలూయా కాదు, హల్లెలూయా తగ్గొట్టదు. సో అందరు నా మీద కసి మీద ఉన్నట్టు కత్తులు కడాల కింద పడేసేయండి. హల్లెలూయా. పర్లేదు, ఆ తమ్ముడు కొద్దిగా నీళ్ళు ఇచ్చేయండి. హల్లెలూయా. ఏముంది? చికిత్స ఉంది. హల్లెలూయా. చికిత్స ఎక్కడుంది? దేవుని సన్నిధిలో ఉంది, దేవుని దగ్గర. అందుకే ఆరాధన గుడికి వెళ్ళండి, పని మానేస్తాను వెళ్ళండి. గోల్లా సుందర రైతు రేమో ಹೊಳತಿಲೆ ಕೀಸಲ್ಲ, ಗೋರಾತಿಲೆ ಕೀಸಲ್ಲ, లాల్ రంగతిಲೆ కీసಲ್ಲ, చామంచాయల కీసಲ್ಲ, పౌడర్ డబ్బా కీసి మనవ దొరకనే. పౌడర్ డబ్బాలు ఏం కొట్టక్కర్లేదు, నువ్వు అందగాడివే. 10,000కు సుందరుడు ఆయన అయితే నువ్వు 11,000 నువ్వే. ఆయన 10,000కు సుందరుడు, నువ్వు 11,000 కదా. వాక్యమే నేను విడదీసే చెప్పింది. అదో హల్లెలూయా. అందుకే కుష్టం ఉన్నోళ్ళు చూసేటప్పుడు వెంటనే ఏం చెప్పేది వాక్యం, నాయన మార్చుకోరా బాబు, సినిమాలు చూడొద్దురా, ఈ నెయిల్ పాలిష్లు గట్టి పెట్టొద్దురా, నెత్తికి క్రాప్లు గట్టి చెయ్యొద్దురా, మారరా నాయన, ఏది కుట్టం తెచ్చేది, ఈ ఎంటర్టైన్మెంట్ చూడలేకపోతున్నా నాయన, మార్చుకో, బాగుపడు, కుష్టం రాకుండా జీవించరా నాయన, చికిత్స దేవుని దగ్గర ఉంది, బాగుపడు. సాగులు మానే, అభ్యాసాలు మానే, సినిమాలు మానే, కైన్యాలు మానే, నీ శరీరాన్ని దేవుని ఆలయంగా మార్చుకో. నీ భార్య పిల్లలతో సుఖంగా కుటుంబంగా జీవించుకో. నీ భార్య పిల్లలకి ఆ మందు తాగడానికి నా డబ్బులు తీసుకొని గుడ్లు కట్టుకొని పెట్టు, బాతు గుడ్డు పెట్టు, కోడి గుడ్డు పెట్టు, ఆ ఏది గుడ్డు దొరికి ఏది గుడ్డు పెట్టు, హాస్టల్ గుడ్డు హాస్టల్ పెట్టు, పెట్టి ఇప్పించండి. అదే కదా ఇప్పుడు బెసరాజు గారు చేస్తున్నారు, రోజు బాగుంటంట. ఏం చేస్తాడో లేదో తెలియదు, ఓ తాగేసాడు, డబ్బా అయినా అగిటాడు. పోనీ అందులో అయినా ఏ కీరకాయలో ఏ దోసకాయలో ఏదో పెట్టు, అది దేవుడు తాగేసి బాటి డుంకు 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 అయ్యో మారిని కుష్టం మేరని చికిత్స దొరికింది. ఆయనకి చికిత్స రావడం 4 బస్తా 1 బస్తాయా ఉల్లిపాయలు వయసుకి మారిపోయాడు. ఎక్కడ 31వ తారీఖు పోయిన రోజు ఏదో మా అమ్మ వీడికి గుళ్ళి గ్రామ వేస్తారు, వీడి టీ ఎత్తున్నారు, వీడి టిఫిన్ పెడుతున్నారు, ఆడికి అర్థం కదా, ఇదేట్రా బాబు నా మీద ఈ తాగుబోతుడు
అందరికి ఎలా వేస్తారు బాబు, ఈ కొట్టడు మారిపోవాలా, ఈ ఇడ్లీ మారిపోవాలి, ఇచ్చేటప్పుడు మా అమ్మ వేస్తారు, వీడు మారిపోవాలి, వేసి రక్తం చేసి ఈ ఇడ్లీలో వేసి రక్తం ఎప్పటికీ తిరిగిన వెంటనే కుట్టం అయిపోయి చేతులు కడిగే గడిలో పరిగెట్టి మా అమ్మకి అసలు బాబు ఈరోజు ఆరాధన ఉందే, భోజనానికి ముందు మాత్రం పేదలకు వచ్చేయి. మరి ఆ డైలాగ్ ఆయన ఏం చేసిందో తెలియదు కానీ ఒక కథలింపు తీసుకొచ్చి తెలియదు. ఆయన కథ కుట్ట నాలో ఉంది, ఒక ఇడ్లీ పెట్టి ఒకరిని మార్చుకోవచ్చు. సాక్షి ప్రత్యక్ష నేనేమైనా అబద్ధం చెప్తున్నా ఆయన చేత అడిగించుకోండి. హల్లెలూయా. అలాగే ఆయన కానీ మీరు కూడా ఉన్నారుగా. హల్లెలూయా. హల్లెలూయా. నవీనైతే చిన్న పొడుగులే చచ్చిపోయాడు, సీరియస్ అందరూ డాక్టర్లు చెప్పి చచ్చిపోలేడు, అయితే లేదు బతికలేడు, బతుకుతాడు, నామ తీసుకొచ్చాడు చచ్చిపోతాడు, లేదు ఇటు బతుకుతాడు. ఓ ప్రార్థన చేసి ఇంటికి తీసుకెళ్ళి మసడు వారు ఫ్యామిలీ సిక్కర్ రావడం మారింది మారింది మారింది. ఏ రోగానికి ఎక్కడ చికిత్స లేకపోయినా దేవుడి దగ్గర ఏ సైడ్ దగ్గరికి. ఏడవదిగా కష్టం వస్తే వచ్చినోడికి అర్థం కాదు, నాతో లేదు అనుకుంటారు. నాకు కష్టం వస్తే నాకు అర్థం కాదు నాకేం వచ్చిందని తెలియదు కదా. కారణం ఏంటిది? ఈ కష్టం వస్తే ఫస్ట్ వచ్చింది ఏడే మనకు కనబడదు. నాతో కలిసి వాడు పాపంలో జీవితానికి కనబడదు. నేను సినిమా చూస్తే నీకేటి అది కనబట్టలేదు, మరి నేను 10 పెళ్ళిళ్ళు చెప్తే నీకేటి అది కనబట్టలేదు, తప్పని నాతో లేవు అనుకుంటాను. నేను ఆరాధనకు రా అది తప్పని అది కనిపించట్లేదు. ఆరాధనకు రా హల్లెలూయా కదా, ఆరాధనకు రాకపోవడం హల్లెలూయా, ఆరాధనకు రాకపోవడం అది కష్టమని ఎవడో ఒకడు ఏం చేయాలి. మెచ్యూరిటీ ఫంక్షన్ పెట్టుకోని తినిపించుకోకూడదని వెళ్ళి తినకూడదన్న విషయం ఏం చేయాలా? ఆడికి తప్పండి, ఆడేం ఆలోచన 1,60,000 వస్తుంది ఈ పాస్టర్ కూడా అలాగే అంటాడు, 1,60,000 చూడాలి పాస్టర్ మాట చూడాలి. అక్కడ ఒక పోరాటం జరిగిపోద్ది, పాస్టర్ మాట ఒక పక్క 1,60,000 ఇంకో పక్క. అది చెప్పేటప్పుడు అన్నయ్య పడవచ్చు, ఒరే చెయ్యరా నేను కూడా 60 ఇస్తాను, అప్పుడు అది 2,10 అయిపోయింది. అమ్మో పాస్టర్ గారు మమ్మల్ని క్షమించండి, దాంతో 10,000 అట్టుగా అయ్యారు 10,000 నువ్వు తీసుకుని వెళ్ళిపో నా. హలో, కుష్ఠవ్యాధి వస్తే మనకే కనబడదు ఇంకోటి, అందుకే మేము వాక్యం కలిసి చెప్పేది మాకు కనిపిస్తుంది. ఏసై దగ్గరికి ఎంతమంది 10 కుష్ఠవ్యాధులు వచ్చారు, 10 కుష్ఠవ్యాధులు వచ్చి అందరికీ ఏసై ఏం చేశారు, వస్తాయి కేంద్ర తిరిగి వచ్చారు. దోచడం పోలే దొడకాయో దశభాగమే వస్తుంది, మిగతా 90 భాగం రాదు. ఆ 90 భాగం రావాలంటే నువ్వు దశభాగం దొక్కుని దేవుని దగ్గర పోరాడాలి. ఆ కుష్ఠవ్యాధిని తాకండి, ఆ రోగికి దేవుడు విడుదలైమంటే ఆయనకి దేవుని దగ్గర ఉపవాసం చేసేది. మా అబ్బాయిని మార్చాడు, ఏసు రక్తం కట్ చేసి ఆడే పని చేస్తాడు అక్కడ దేవదూత దిగొచ్చండి తాకాల. ప్రార్థన చేసే కారణం ఏంటిది? ప్రార్థన చేసే నువ్వు పోల్చావు వాడికి ఏముందని, కష్టం ఉందని పోల్చావు. సంఘంలో నిలబడి ఏమండి నా కొడుకు కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి, 3 రోజులు ఉపవాసం చేయండి, 3వ రోజు అయిపోతే నేను భోజనం పెడతా అందరి కోసం. అని మారితే నేను అందరికి భోజనం పెడతా. అని మారుతాడు, మీ సహాయం నాకు కావాలి, మీ తోడు నాకు కావాలి, మీ సహవాసం పరిచర్య. కుష్ఠవ్యాధికి చికిత్స ఉంది, కుష్ఠవ్యాధి పోల్చొచ్చు. యాజకులు ఏం చేసేది పోల్చి బట్టలు మొత్తం ఊడవిక్తారు. ఎవరిది? కుష్టం ఉన్నాడు బట్టలు మొత్తం ఊడబెక్కేసి వాడికి ఏం చేస్తారు, క్వారంటైన్ కుష్టం అని చెప్పేసి ఊరు పొలిమేర కడగ ఏం చేస్తారు, వదిలేస్తారు. అక్కడ నుండి ఏం చేస్తారు, బాగుపడే తిరిగి వాక్యం
ఏంటంటే బైబిల్లో కుష్ఠ వ్యాధి వచ్చి నాశనం అయిపోయిన వాళ్ళ గురించి పెద్దగా ఏం పట్టించుకోలేదు, కానీ బాగుపడిన వాళ్ళ గురించి భయపడరండి. ఆ కుష్ఠ వ్యాధులు మారి ఇదిగో నేనే మారుతూ ఉన్న కుష్ఠ వ్యాధి నేను చెప్పలేదా మీరు? ఈ కుష్ఠ వ్యాధి మారింది. ఈ కుష్ఠ వ్యాధికి స్పర్శ వచ్చింది. ఈ కుష్ఠ వ్యాధికి ఏమొచ్చింది? విడుదల వచ్చింది. ఈ కుష్ఠ వ్యాధి దేవునికి స్తోత్రం చెప్తున్నది. ఈ కుష్ఠ వ్యాధి జీవితం మారింది. మీరు కూడా నాలాగైతే, లేకపోతే మీకే నమస్కారం. దేవుడి జ్ఞానం దీవించుగా. ఇప్పుడు చిన్నపిల్లలకి సాక్ష్యం చెప్పేసాము. చిన్నపిల్లలు నిలబడతారు, ఒక పాట పాడతారు, సాక్ష్యం చెప్తారు. పాట పాడే మంచి రాలేదు.